తిరుపతిలో ఈరోజు శుభ పరిణామం. వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో ముందుగానే ఇద్దరు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా జరిగింది. వాళ్ళల్లో కూడా అనిత, సంధ్య వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు అదే బాటలో మరి ఇద్దరు కార్పొరేటర్లు, ఒకరు అదే డివిజన్లో కార్పొరేటర్ల భర్తలు, డివిజన్ అధ్యక్షులు పార్టీలో 5 మంది చేరడం, జనసేన పార్టీలో 5 మంది దాదాపు ఇద్దరు కార్పొరేటర్లు చేరడం. ఆ ఇద్దరు కార్పొరేటర్లు కూడా రేవతి, గొల్ల కల్పన. జనసేన పార్టీలో ఈరోజు వీళ్ళు చేరడం చాలా సంతోషం. ఇప్పుడు ఈ జనసేనలో 30వ వార్డు చెందిన యాదవ్ కృష్ణ, 31వ వార్డుకు చెందిన సికే రవీలు అదే మన పార్టీలో చేరడం, అదేవిధంగా 39వ డివిజన్ వెంకటేష్ కూడా చేరడం మనస్ఫూర్తిగా జనసేన పార్టీకి ఆహ్వానిస్తూ, అదేవిధంగా కార్పొరేటర్లు ఇద్దరు కూడా కల్పన 30వ డివిజన్ కార్పొరేటర్ కల్పన, 31వ డివిజన్ కార్పొరేటర్ సికే రేవతి వైసీపీకి రాజీనామాలు చేసి జనసేన పార్టీలో చేరడం వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందనేసి కూడా తెలియజేస్తూ, ఇది నామినేషన్ తిరుపతి నియోజకవర్గంలో నామినేషన్ వేసినప్పటి నుంచి కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి ఆటలకు అదే రోజు అంతం అయ్యేదానికి ప్రారంభమైందనేసి కూడా శుభసూచకం. దానికి తగిన విధముగా రోజు ఇటు తెలుగుదేశం పార్టీలో వేలాది మంది చేరడం, జనసేన పార్టీలో వేలాది మంది చేరడం ఈ తిరుపతి పట్టణంలో జరుగుతోంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలు చేసి, ఒక పక్క తెలుగుదేశం పార్టీలో ఇంతకు ముందున్న నాయకులంతా బెదిరించి అధికారాన్ని అడ్డపెట్టుకొని భయభ్రాంతులు చేసిన కరుణాకర్ రెడ్డి, ఆయన 5 ఏళ్ల పాలనలో చూసి విసిగి వేసారి మరలా సొంత ఇంటికి తెలుగుదేశం పార్టీకి రావడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కొంతమంది జనసేన నాయకులు, జనసేన యువకులు, వీర మహిళలు కూడా వందలాది మంది, వేలాది మంది రోజు పార్టీలో ఏ డివిజన్కి ఆ డివిజన్లో పార్టీలో చేరుతుండడం కూడా తిరుపతి పట్టణంలో జరుగుతోంది. ఎక్కడ వెళ్ళినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు తండోపతండాలుగా వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని స్వయంగా చెప్తున్నారు. మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ 5 సంవత్సరాల కాలంలో కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి బాగుపడారే తప్ప మూడవ వ్యక్తి ఎవరైనా బాగుపడారా అనేది నేను కరుణాకర్ రెడ్డినే అడుగుతున్నాను డైరెక్ట్గా. కరుణాకర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఒక పదవి కానీ, ఒక దోచుకున్న అరాచకాలు కానీ, టీడీఆర్ బాండ్లలో సంపాదించుకున్న వేల కోట్లు కానీ, భూమాఫియా కానీ, గంజాయిలో వచ్చే డబ్బులు కానీ, గుట్కాలో వచ్చే డబ్బులు కానీ, ఇవన్నిటి కూడా ఏ ఒక్కరికైనా ₹1 చేరిందా? దానికి నిదర్శనం ఈరోజు జరుగుతోంది. వీళ్ళే కాకుండా యువత అధ్యక్షులు వెంకటేష్ రావడం జరిగింది. చాలా
వైసీపీ నుంచి మొత్తం ఇంకా 3-4 రోజుల్లో మొత్తం కూడా ఖాళీ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వైసీపీకి ఎవరుంటారు? అబ్బా కొడుకు తప్ప ఎవరు మిగలరు. వాళ్ళ అరాచకానికి స్వస్తి పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సంపాదించిన డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ కూడా ఎవరికైతే నష్టపోయారో తిరుపతి పట్టణ ప్రజలు వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత తీసుకునేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు వాళ్ళు ఈరోజు దొంగ ఓట్లతో గెలవాలనుకున్నారు. ఈరోజు చూసాం మన ఎంప్లాయీస్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పోయి వచ్చాం. వేలాది మంది బారులు తీసి వెయిట్ చేస్తున్నారు. అపూర్వ స్పందన కనిపిస్తూ ఉంది. అక్కడ పోతే సెంట్రల్ ఫోర్స్ పోలీసులు వచ్చేశారు. వాళ్ళు ఎంతసేపు దొంగ ఓట్లను పెట్టుకొని ఇక్కడున్న కొంతమంది అధికారుల్ని అడ్డుగా పెట్టుకొని దొంగ ఓట్లతో గెలవాలని ఆలోచన గత 3 సంవత్సరాలుగా ప్రారంభించారు. అవి అన్నిటికి కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం మేలుకొని మేమందరం కూడా మూకుమ్మడిగా కంప్లైంట్లు పదే ఎలక్షన్ కమిషన్కు, రాష్ట్రానికి, కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేసి ఇంతకుముందు జరిగిన ఎన్నికలను కూడా తెలియజేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వచ్చి దిగారు. ఇక్కడ దొంగ ఓట్లు వేసేదానికి 30,000 మంది రెడీగా ఉన్నారు. నేను వాళ్ళని ఒకటే కోరేది, దయచేసి మీ ఓట్లు మీరు వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. రెండో ఓటు దొంగ ఓటు వచ్చారంటే మాత్రం జైలు శిక్ష తప్పదు. మిమ్మల్ని అక్కడి నుంచి చితకబాది మిమ్మల్ని జైలుకి అప్పగించే బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కేడరు తీసుకుంటుందనేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా, తెలియజేస్తున్నా. ఖబర్దార్ ఓటర్ మహాశైలరా, మీ ఓట్లు మీరు వేసుకోండి, మీకు నమస్కరిస్తాం. దొంగ ఓట్లు వేయబాకండి అనేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా వాళ్ళ అరాచకాల్ని రోజు రోజుకు తగ్గించి రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వం అధికారానికి రావడం ఖాయం. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మోదీ గారిని తీసుకొచ్చి ఈ రాక్షస పాలనను, ఈ రావణాసురుణ్ణి ఇప్పుడు పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో తోయడం రాబోయే రోజుల్లో జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నాడు. చంద్రబాబు ఆశీస్సులతో, మోదీ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా జరుగుతుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నిదర్శనం ఇప్పుడు జరుగుతున్న ఈ పార్టీలో చేరుతున్న చేరికలే నిదర్శనం అనేసి కూడా తెలియజేస్తున్నా. నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాకు వార్డులో నేను ఎంతో యాక్టివ్గా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలనేసి కష్టపడి ఎంతో గెలిచాను నేను, అది అందరికీ తెలుసు. కానీ నాకు సముచిత న్యాయము, సముచిత స్థానం అనేది వార్డులో లేకుండా పోయింది. దానితో నేను ఇంటికే పరిమితం అయిపోయాను. ఒక కార్పొరేటర్గా నేను ఇంట్లోనే ఉంటూ అందరూ కూడా వాటిలో నన్ను ఎన్నో విధాలుగా అడిగారు, నువ్వెందుకు రావట్లేదు, జనాల్లో గెలిచిందని నువ్వు రాకుండా ఇంటికి పరిమితం అవట్లేదని నన్ను ఎంతో ఇదిగా చేశారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేకుండా, బయటకు రాలేకుండా నేను ఇన్ని రోజులు గమనే ఉన్నా. కాబట్టి ఈరోజు నేను పత్రికా ముఖంగా చెప్తున్నా, ఆర్ని శ్రీనివాసులు గారికి నా మద్దతు తెలియజేస్తూ వారి గెలుపుకి నేను నా వంతు కృషి నేను చేస్తానని తెలియజేస్తున్నాను. 31వ వార్డు బొమ్మగుంట, చింతకాయల వీధి, కోలా వీధి కూడా మా వార్డుకే వస్తుంది. 31వ వార్డు నా వార్డులో కూడా నేను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. నాది 30వ వార్డు. నా పేరు కల్పన యాదవ్, నెహ్రూ నగర్. మా వార్డులో నాకు సరైన న్యాయం జరగలేదు, సరైన అసలు గౌరవంగా ఇద్దరి డామినేషన్ ఎక్కువైంది. అందుకే అందరూ బయట వస్తున్నారని నేను ముందుగానే చెప్పాను. లేదు, కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు అని చాలా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మేమిద్దరం కాదండి, ముందు ఇంకా చాలామంది వలస వచ్చే పరిస్థితి ఉంది.
వీళ్ళు ఇంకా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి కానీ రాజకీయాలు చేసే పరిస్థితి లేదు. ఇంత డామినేషన్తో ఎవరు రాజకీయాలు చేయలేరు. అందరినీ కలుపుకొని పోతేనే అది రాజకీయం అవుతుంది. వీళ్ళిద్దరు కాదండి, ఇంకా మునుముందు చాలామంది వచ్చే దారిలో ఉన్నారు, బయటకు వస్తారు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఆనందంగా ఉంది. నేను మొట్టమొదటి రోజు నుంచే చెప్తూనే ఉన్నాను, ఈ వలసలు ఇలా వస్తూనే ఉంటారు. మా కండువాలు కప్పడానికి కూడా చేతులు నొప్పులు పెట్టేంత మంది వచ్చేస్తున్నారు అక్కడి నుంచి. ఎలక్షన్ దగ్గర పడే కొందికి ఆ పక్క పార్టీ ఖాళీ అయిపోతుంది, మా పార్టీలో నిలబడ్డానికి కూడా ప్లేస్ లేనంత మంది వచ్చేస్తున్నారు అని మొట్టమొదటి రోజు చెప్పాను. ఈ రోజు కూడా చెప్తున్నాను. దీనికి కారణం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడైతే ప్రత్యేకంగా కరుణాకర్ రెడ్డి ఆయన కొడుకు. ఇప్పుడే చెప్పారనుకుంటా వాళ్ళు. మేమేమన్నా మాట్లాడితే అభివృద్ధి చేసాం తిరుపతి ఏడో చుట్టుపక్కల రోడ్లు, ఆ రోడ్లు వేసారు. ఆ రోడ్ల మీద నేను మొన్న చెప్పిన మాట అదే, వాళ్ళ టీడీఆర్ బాండ్ల కోసం వేసుకున్నారు. కానీ లోకల్గా తిరుపతిలో ఏ రోడ్లో చూసినా గుంతలే, ఏ డ్రైన్లు కూడా సరే ఎంత చండాలంగా ఉన్నాయంటే అంత చండాలంగా ఉన్నాయి. ఇంకా రేపు వచ్చేది వర్షాకాలం వస్తే తిరుపతి రోడ్ల మీద నడవడానికే కష్టం. దోమలు విపరీతంగా ఉన్నాయి. అసలు తిరుపతిని గురించి పట్టించుకున్న పాపానే పోలేదు. ముఖ్యంగా మున్సిపల్ స్కూల్స్ అయితే ఎంత వర్స్ట్గా ఉన్నాయంటే అంత వర్స్ట్గా ఉన్నాయి. అసలు దాని గురించి ఎడ్యుకేషన్ గురించి పట్టించుకున్న పాపానే పోలేదు, వాళ్ళు పూర్తిగా లేదు. ముఖ్యంగా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, మేము యాదవులకు బాగా చేసేసాం, బలిజలకి బాగా చేసామని. ఒక ఆమెకు మేయర్ ఇచ్చాడు, ఒక అతన్ని డిప్యూటీ మేయర్ ఇచ్చాడు. దేనికి ఇచ్చాడో తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే మేయర్ అభ్యర్థిగా ఆమెకి ఇచ్చి అవమానించాడని చెప్పాలి. ఇంతవరకు మున్సిపల్ హిస్టరీలో ఒక మేయర్కి ఆమెకి జరిగినంత అవమానం నాకు తెలిసి ఎవరికీ జరగలేదు. ఈ విషయం ప్రతి ఒక్క యాదవులకి తెలుసు. ఆ విషయం ఆవిడ ఎందుకో అక్కడి నుంచి రాలేక ఆమెని బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కనీసం ఆవిడ ఒక మేయర్గా తిరుచానూరు టెంపుల్కి వెళ్ళడానికి గేటు తీయమంటే గేటు తీయకుండా ఒక మేయర్ అభ్యర్థి, మేయర్ క్యాండిడేట్ ఆమె. మేయర్ అంటే ఫస్ట్ ప్రసాద్ ఆఫ్ ది టౌన్, మొట్టమొదటి వ్యక్తి టౌన్కి. అటువంటి ఆమె కారు గేటు బయట నిలిపేసి నడుచుకుంటూ పోయింది. అంత నీచంగా చేస్తున్నారు. ఇంక ముద్రనారాయణ కాపు వ్యక్తి, అతనైతే నా దగ్గరే చాలాసార్లు బాధపడ్డాడు. అనా ఒక డిప్యూటీ మేయర్ బోర్డు వేసుకున్న కారుకి తప్ప దానికి మించి నాకు వాల్యూ లేదునా, కార్పొరేషన్లో మాకు అసలు విలువే లేదునా, మాకు ఎందుకు వెళ్తున్నామో తెలియదు. కార్పొరేషన్లో మొత్తం అభినయ్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంది. కనీసం అజెండా పెట్టేటప్పుడు మేయర్కి కనీసం అజెండాలో ఏం పెడుతున్నామో కూడా చూపించకుండా జస్ట్ అందరికి సంతకం తీసుకొని వాళ్ళ మీటింగ్లో ఆవిడ చదువుతా ఇదేంటి ఇది పెట్టేశారు నాకు చెప్పలేదు, పొద్దున్న మా నాన్న చూసి నాకు చెప్పాడు అన్న మాట కూడా వచ్చింది. అది చూసుంటారు మీరు. కనీసం ఆమెకి ఎజెండాలో ఏం పెడుతున్నావో కూడా ఆమెకు చెప్పడం లేదు. ఎంత ఇదిగా యాదవుల్ని కానీ కాపుల్ని కానీ వాడుకుంటున్నారు వాళ్ళు. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంకా మదన పడుతూ వాళ్ళు స్వచ్ఛంగా వస్తున్నారు. ఆయన మొన్న అన్నాడు, ₹1 ఇస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారని. ఆ అవసరం మాకు ఎప్పుడూ లేదు, మాకు ఉండను కూడా ఉండదు. ఎందుకంటే మీరు చేసిన తప్పులే వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గర వదులుతున్నాయి. మేము ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత తప్పులు చేస్తున్నారో అంతమంది వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి మా దగ్గర చేరిపోతున్నారు. ఇంకో 4 రోజులు పట్టండి, మిగతా వాళ్ళు కూడా చాలా రెడీగా ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.